శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. రెండవ అధ్యాయము ఉపోద్ఘాతము. వివేక బుద్ధిని జాగృతము చేయ సంకల్పించిన భగవానుడు. ఆకృతిలో చిన్నది, మహత్తులో ఆశయ సిద్ధిలో చాలా గొప్పదైన భగవద్గీత బహు సుందరమైనది, అతి ప్రశస్తమైనది. గులాబ్జీ మహారాజ్ గురువు గారు చెప్పినట్టుగా ఏదో ఒకరోజు భగవద్గీత ఈ విశ్వమంతటికి ఏకైక ఉత్తమ ధర్మ గ్రంథముగా భాసిల్లగలదు. దుర్గాదేవి నవరాత్రులలో పఠించే సప్తసతి మహిషాసుర మర్దనమును వర్ణించినట్టుగా భగవద్గీత కూడా 700 శ్లోకాలతో మోహమనే మహిషాసురుడిని అంతమొందించడానికి ఉపయుక్తమైన మహాగ్రంథము. భగవద్గీత మన అంతఃకరణములలో ప్రవేశించి సకల వికారములకు కారకమైన మోహాన్ని అంతమొందించడానికి ప్రశస్తమైనది మరియు ఆనందమయ మార్గము వైపు నడిపించున్నది. విశ్వమునందే అన్ని ధర్మాలలోకెల్లా భగవద్గీత కోహినూరు వజ్రం లాంటిదని లోకమాన్య తిలక్ చెప్పారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యము లాంటి 6 షడ్వికారాలు ప్రకృతి ద్వారా వ్యవహరించడం వలన మన అంతరంగాలలో ప్రవేశిస్తాయి. ఈ వికారాలన్నింటినీ అంతమొందించగల మహత్వపూర్ణమైన ఈ భగవద్గీత రోజు ఒక అధ్యాయం కానీ లేదా కొన్ని శ్లోకాలు కానీ చదివినట్లయితే క్రమంగా మనలోని వికారాలన్నీ తొలగిపోగలవు. శారీరకమైన మలినములను తొలగించడానికి జలమును ఉపయోగించినట్టుగా మానసిక వికారములైన మలినములన్నింటినీ తొలగించడానికి గంగా స్నానమే శరణ్యమని నమ్మినప్పుడు తప్పనిసరిగా మన కల్మషాలన్నీ తొలగిపోగలవు. ప్రథమ అధ్యాయంలో మనము తెలుసుకున్నట్టుగా అర్జునుడు తన రథాన్ని 2 సేనల మధ్య ఉంచమని తన సారథి అయిన శ్రీకృష్ణుడిని కోరాడు. శ్రీకృష్ణ రాయబారం తరువాత అర్జునుడు దుర్యోధనుడి శ్రీకృష్ణుడి సహాయం కోరి వెళ్ళినప్పుడు నారాయణ సేన అనబడు ఒక అక్షౌహిణి అనగా 2 లక్షల మంది సైన్యము, 1800 రథాలు, 21,800 ఏనుగులు, 65,600 గుర్రాలు, 109,350 పదాతి దళ సైన్యమంతా ఒకవైపు, కేవలం తాను మాత్రం ఒకవైపు, అందులోనూ తన ఆయుధం పట్టి యుద్ధం చెయ్యను అని చెప్పినప్పుడు కూడా అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎంచుకొని తన రథసారథిగా ఉండమని కోరాడు. యుద్ధ భూమిలో పితామహుడైన భీష్ముడిని, గురు ద్రోణాచార్యుడిని చూసి వారితో యుద్ధం చేసి నేను సాధించేది ఏమీయును లేదని చెప్పి తను యుద్ధం చేయకపోవడానికి కారణాలు అనేకం చెప్పి అందులో కులక్షయము కలుగుతుందని, దాని వలన పితృరుణాలను తీర్చుకోవడానికి ఎవరూ మిగలరని, సంకరము ఏర్పడుతుందని అనేక కారణాలను చెప్పి తన శస్త్రాలు కూడా అతను చేతిలో నిలవడం లేదని, తను నిల్చోవడానికి కూడా శక్తి సరిపోవడం లేదని అత్యంత శోకతప్త హృదయముతో తన ధనుర్బాణములను వదిలేసి రథం వెనకాల కూర్చుండిపోయాడని ప్రథమ అధ్యాయంలో చివరగా సంజయుడు చెప్పాడు. ఆ తరువాత సంజయుడు కొనసాగిస్తూ ఈ శ్లోకాలను చదువుకుందాం.